హాయ్. ఎవరైనా పిల్లలు నోట్లో ఇలా ముద్ద పెడితే అలా మింగేస్తూ ఉన్నారు అంటే దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ వే ఆఫ్ ఈటింగ్. మీరు ఖచ్చితంగా ఈ స్టేజ్ నుంచే సరిగ్గా నమలడం అన్నది పిల్లలకు ఇంకల్కేట్ చేయాలి. ఎలా చేయాలి? ఎలా పెడితే అలా మింగేస్తున్నారు, ఎంత చెప్పినా వినట్లేదు అనుకుంటే జస్ట్ ఫాలో దిస్ ట్రిక్. మీరు ఆ ముద్దలో ఏదైనా మురుకు కానివ్వండి, వడియం కానివ్వండి కలిపి ముద్ద నోట్లో పెట్టండి. దాన్ని నమలడానికి అనేసి పిల్లలు ఈ ఎంటైర్ ముద్ద ఏదైతే ఉందో దాన్ని నమిలేస్తారు. నమిలాకే మింగుతారు. సో ఇలా అవ్వడం ద్వారా ఎంజైమ్స్ నోట్లోంచి సెలైవా సరిగ్గా ఫుడ్లో కలవడము, సరిగ్గా అది మెత్తగా అవ్వడము అయ్యి డైజెషన్ ప్రాసెస్కి బేస్ సరిగ్గా పడిపోతుంటుంది. ఆబ్వియస్గా ఈ వీడియో చూసే వాళ్ళల్లో కూడా చాలామంది 20 అబోనే ఉండింటారు కదా. అసలు యాక్చువల్లీ మీ ఈటింగ్ ప్యాటర్న్ కూడా ఎలాగుందో ఒకసారి గమనించుకోండి. మనము బేసిక్ రూల్ ఏంటి అంటే సాలిడ్స్ తాగాలి, లిక్విడ్స్ తినాలి. అవునండి, కరెక్టే చెప్తున్నాను. సాలిడ్స్ నమిలి ఒక జ్యూస్ ఫామ్లో కన్వర్ట్ అయ్యాకే మనము దాన్ని తాగేయాలి. ఓకే. అండ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది చప్పరించి తినాలి. సో లిక్విడ్స్ని తినాలి అండ్ సాలిడ్స్ని తాగాలి అన్న కాన్సెప్ట్ ఎప్పుడు బ్రెయిన్లో పెట్టుకోండి. పిల్లలు కూడా నమలకుండా అలాగే మింగుతున్నారు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఇది మన బేస్లా ఫామ్ అయిపోతుంది డైజెషన్కి. డైజెషన్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో గట్ ఇష్యూస్ కూడా రైజ్ అవ్వకుండా అక్కడ కూడా మనకి రెమెడీ దొరుకుతూ ఉంటుంది. టేక్ కేర్ and forward to Needy. Thank you.